రైట్, మనతో పాటు కార్పొరేటర్ హేమశ్యామల గారు ఉన్నారు, మాట్లాడదాం. రీసెంట్గా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యలని ఎట్లా చూస్తారు? ఆయన డైరెక్ట్ ఒక బాజాప్తా ముఖ్యమంత్రి హోదాలో ఉండి బహిరంగంగా చెప్తా ఉన్నాడు చెత్త నా కొడుకు అని చెప్పి కేటీఆర్ గారిని మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా అనిపిస్తా ఉన్నారు? చెత్త నా కొడుకు ఎవరో ఏందో 2 ఏళ్ల నుంచి తెలంగాణ ప్రజలు చూస్తూనే ఉన్నారు. చెత్త మాట్లాడే రేవంత్ రెడ్డి చెత్త నా కొడుకు. నోట్లో చాలా చెత్త పెట్టుకొని ఉన్నాడు. ఆయన చెత్త మున్సిపల్ శాఖ గురించి మాట్లాడుతున్నాడు. 2 ఏళ్ల నుంచి నువ్వే మున్సిపల్ శాఖ మంత్రి కదా, ఏ చెత్త తీసినా ఒకసారి చూపి. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ హయాంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎంతో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. హైదరాబాద్ని గ్లోబల్ దేశంలో ఒక నెంబర్ 1 స్థానంగా తీసుకెళ్ళినారు. ఎన్నో అవార్డ్స్ తీసుకొచ్చినారు. మళ్ళీ 2 ఏళ్ల నుంచి నువ్వు ఏ అవార్డు తీసుకొని వచ్చినావు, ఏం తీసుకొచ్చినావు అని రేవంత్ రెడ్డిని మేము ప్రశ్నిస్తున్నాము. అసలు ముఖ్యమంత్రి ఉండి అట్లాంటి చిల్లర మాటలు మాట్లాడతాడా? అసలు ఉన్న గౌరవాన్ని ఎందుకు తగ్గించుకుంటున్నాడు? నువ్వు జూబ్లీహిల్స్ ప్రజల దగ్గరకు పోయినప్పుడు నువ్వు అడగాల్సినది ఏంది? మాట్లాడాల్సిన మాటలు ఏంది? ఓట్లు అడగాల? ఏ రకంగా అడగాల? నువ్వు చేసిన సంక్షేమం గురించి చెప్పు, నువ్వు చేసిన అభివృద్ధి గురించి చెప్పు. జూబ్లీహిల్స్ ప్రజలకి నువ్వు ఎంతో గొప్పగా ఏవో చేసేసిన 2 ఏళ్ల నుంచి అంటున్నావు కదా, మరి చేసిన అభివృద్ధి గురించి చెప్పొచ్చు కదా. ఎందుకు ఈ చిల్లర మాటలు? మాకు మాట్లాడడానికి రాకన్నా, మాకు నిన్ను అనడానికి చేత కాకన్నా? ఏదో నీ చైర్కి గౌరవం ఇస్తున్నాం, నీకు ఇవ్వకపోయినా చైర్కైనా ఇస్తున్నాం, అదైనా నిలబెట్టుకోవాలా. ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పేసి మా లైన్ క్రాస్ అయ్యి మేము మాట్లాడతలేదు. ఒక్క నిమిషం పని కాదు, మాకు మాట్లాడ చేత కాక కాదు, ఇది కాక కాదు. కానీ రౌడీజం చేసుకుంటా, గుండాయిజం చేసుకుంటా, తెలంగాణ ప్రజలని ఇబ్బంది పెట్టుకుంటా, ఒక ముఖ్యమంత్రి ఉండి ఆ చెత్త మాటలు మాట్లాడుకుంటూ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నావు. అదే నియోజకవర్గంకి పోతూ నాకు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు రా అంటే నీ ఇంటి నుంచి ఇస్తున్నావు, నీ అయ్యి ఇస్తున్నా, నీ తమ్ముడు ఇస్తున్నా, నీ ఆస్తిని ఏమైనా కరిగబెట్టి తెలంగాణ ప్రజలకు ఇస్తున్నావా? ప్రజలు అదే మాట్లాడుతున్నారు, ప్రజలు అదే ప్రశ్నిస్తున్నాడు. వీడేమైనా వాడి ఇంటి నుంచి ఇస్తున్నాడు అని మా సొమ్ము మాకియడానికి కూడా ఈయనకు నొప్పి అవుతుందా అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే ఆయన అన్న మాటలను బట్టి రాష్ట్రం అంతా ఎలక్షన్స్ జరుగుతున్నాయి అనుకుంటున్నా. ఏంటంటే ఒక్క జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఓడిపోతే కాంగ్రెస్ పథకాలు ఎట్లా అవుతాయి? అసలు ఎట్లా చూడొచ్చు ఆయన మాటలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా మాట్లాడడం మాకే మంచిగా అనిపించట్లేదు. కానీ ఆయన మాట్లాడిన తీరుగానే మాట్లాడితేనే రేవంత్ రెడ్డి ధమాక్లో ఎక్కుతుంది అని చెప్పి మేము కూడా ఇట్లా మాట్లాడడం జరుగుతుంది. అండ్ ఆయన కూడా ఒక ముఖ్యమంత్రి అయి ఉండి పథకాలు రావు అని మాట్లాడుతుంటే అసలు అర్థం అవ్వట్లేదు. జూబ్లీహిల్స్ తెలంగాణలో ఉందా, లేదంటే వేరే రాష్ట్రంలో ఉందా, లేదంటే ఈయన ముఖ్యమంత్రి లే బీఆర్ఎస్ పార్టీ ఇంకా అధికారంలో ఉందా అనుకుంటున్నాడా? ప్రజలు పిచ్చోడ్లాగా చూస్తున్నాడు. గజినా వీడు ఇంకేందా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. తీసుకుపోయి ఈయనే ఎర్రగడ్డ ఉంది జూబ్లీహిల్స్లోనే, తీసుకుపోయి ఆడ అడ్మిట్ చేస్తే కనీసం కొంచెం 3 ఏళ్ల పాటు పరిపాలన మంచిగా చేస్తాడేమో అని అనుకుంటున్నారు. ఎందుకు ఉన్న గౌరవాన్ని పోగొట్టుకునే విధంగా మాట్లాడుతూ నువ్వు ఆల్రెడీ ఏదో పీకేసినా చేసేసిన జూబ్లీహిల్స్కి అని చెప్తున్నావు. మీ నవీన్ అన్న పక్కన ఉండి ఆయన కూడా చెప్తున్నాడు. మరి అది చెప్పు, నేను జూబ్లీహిల్స్కి ఇన్ని నిధులు కేటాయించిన, ఈ గల్లీలో ఈ రోడ్ అవుతుంది ఇన్ని కోట్లతోని, ఇన్ని లక్షలతోని, ఇంతమంది లబ్ధిదారులకి నేను కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇచ్చిన, 2500 ఇచ్చిన, ఇంతమంది పెద్ద మనుషులకు పెన్షన్లు పెంచిన, మళ్ళీ ఇంతమంది మహిళలకు స్కూటీలు ఇచ్చిన, అవన్నీ ఇచ్చినా అని చెప్తున్నావు కదా. ఇచ్చిన అంత ఫిగర్ చెప్పు, క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు భవన్లో మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ 10 ఏళ్ల పాటు జూబ్లీహిల్స్లో ఎంత అభివృద్ధి జరిగింది అనేది క్లియర్గా వివరించడం జరిగింది. ఇప్పుడు దాని గురించి చర్చకు రా. నువ్వెంత చేసినావు, మేమెంత చేసినాం, నువ్వెంత చెత్త తీసినావో మేమెంత చెత్త తీసినావు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇండియాకి వరల్డ్ కప్ తెచ్చిన అజరుద్దీన్ని మన ముఖ్యమంత్రి గారు మంత్రి పదవి ఇచ్చి మంత్రిని చేసిండ్రు. ఆ ఎఫెక్ట్ ఏమైనా చూపెడుతుంది అంటారా? ఏం చూపించదు. ఇప్పుడు 2 ఏళ్ల పాటు ఆయనకు మైనారిటీ సోదరులు ఎవరు గుర్తు రాలేదు. మైనారిటీలకు ఇస్తా అన్న ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేర్చలేదు. మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తలేడు. ఇస్తా అన్న షాదీ ముబారక్తో పాటు తులం బంగారం ఇవ్వలేదు. మైనారిటీ లోన్స్ ఉండే అవి ఇప్పుడు దాకా ఇవ్వలేదు. అట్లాంటివి చెప్పుకుంటూ పోతే ఇప్పటిదాకా ఒక్కటి కూడా మైనారిటీకి చేయలేదు. కేవలం ఓట్ల కోసం, ఆయన స్వార్థం కోసం అజరుద్దీన్ యాక్చువల్గా ఎమ్మెల్యే కావాలా, ఆ ఎమ్మెల్యే పదవిని కూడా పక్కకు పెట్టించేసి ఇప్పుడు ఏదో తూతూ మంత్రంగా ఆయనకు ఒక మినిస్టర్ పదవి ఇచ్చేసి, అది కూడా మైనారిటీకి సంబంధించిన శాఖ ఒకటి ఇచ్చేసి, ఫస్ట్ ఆ శాఖ ఇచ్చినావు కదా, మైనారిటీకి ఏం చేస్తా అన్నావు, కరెక్ట్గా 2 ఏళ్ళ నుంచి ఏం చేసినావు అది చూపి. ఇంకా తర్వాత మైనారిటీల మీద ప్రేమ అది కూడా ఆయన ఇదికి ఇయ్యలే. బీఆర్ఎస్ పార్టీ ప్రెజర్ పెడితే మైనారిటీ సోదరులను ఎవరిని ఇప్పటిదాకా పట్టించుకోలేదు అంటేనే ఇప్పుడు వాడు భయపడి అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చింది. ఆ మంత్రి పదవి ఇచ్చిన మైనారిటీ సోదరులకు ఎవరికి ఒక ఇంట్లో ₹1 రాలే.
మేబీ హజారుద్దీన్కి ఏమైనా 2 కార్లు ఎక్స్ట్రా యాడ్ అయినేమో, సెక్యూరిటీ యాడ్ అయిందేమో, ఒక పోర్ట్ఫోలియో యాడ్ అయిందేమో తప్ప జూబ్లీహిల్స్ మైనారిటీ సోదరులకి ₹1 పైసా రాలే, ₹1 పని కాలే. అది ప్రజలు జూబ్లీహిల్స్ మైనారిటీ సోదరులు గమనించిండ్రు కాబట్టి బీఆర్ఎస్కి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ మైనారిటీ అంటే లైక్ ఎంఐఎం సంబంధించిన వాళ్ళు వచ్చినా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వచ్చి ఓటు అడిగినా కూడా వారికి సమాధానం చెప్పడానికి ఆ మైనారిటీ సోదరులు అయితే సిద్ధంగా ఉన్నారు, అయితే క్లియర్గా కనిపిస్తుంది. రోజు ప్రచారాలలో తిరుగుతారు, పోతురా ఇండ్ల కాడికి మీరు? డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అయితే జరుగుతుంది. తిరిగి మళ్ళీ మీ ఇండ్ల కాడికి పోతురా, ఇల్లు మర్చిపోతారు అది అని చెప్పి వింటున్నాము వ్యాఖ్యలు ఎవరు అభ్యర్థి నుంచి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి అదే వేదికలలో నా మీద ఇప్పుడు దాకా ఒక మచ్చుందా, నేను ఇప్పుడు దాకా ఏమైనా చేసినానా, నేను ఎంత మంచోడిని అని చెప్తున్నా. మరి అదే మీడియా సాక్షిగా నువ్వు మాట్లాడిన వ్యాఖ్యలేంది? బీఆర్ఎస్ పార్టీ నాయకులను తిరగనియ్యా, గల్లీల నుంచి బయటికి రానియా అని చెప్పేసి మాట్లాడుతాం. మరి ఇదేం మాటలు, ఇదేం కథ? అంటే అసలు ఏ టైంలో ఏం సోయి ఉండే మాట్లాడుతురా, సోయి లేకుండా మాట్లాడుతున్నారా? ఏం మాకు చేత కాదా? ఉట్టి నువ్వు జూబ్లీహిల్స్ ఒక్కటే తిరుగుతావా, వేరే ఏరియాలకు రావా? మేము లేమా ఆడ? మా ప్రాంతాల్లోకి వస్తే మేము ఊరుకుంటామా? మా ఇల్లు కూడా ఉంది. మరి అట్లా అనుకుంటే చాలామంది ఇల్లులు ఉన్నాయి ఆడ, చాలామంది ఇల్లులు ఉన్నాయి. కేవలం జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ అన్న ఒక్క ఇల్లువే లేదు. ఆడ 4 లక్షల మంది ఓటర్ల ఇల్లులు ఉన్నాయి. అవన్నీ కూడా ఈయన ఇల్లులు అనుకుంటే మరి మూర్ఖత్వం జూబ్లీహిల్స్ ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు అవి కూడా రాసియాలేమో, రేపు ఓటేసినాక అంటే బై మిస్టేక్ ఆయన గిట్ట గెలిస్తే ఇవన్నీ ఇల్లులు రాసియాలేమో అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. ఆ తీరుగు ఉందేమో, లేదంటే ఇవ్వకపోతే మా ఇంటికి బుల్డోజర్లు పంపిస్తారేమో అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. బుల్డోజర్ అంటే 10 సంవత్సరాలు బుల్డోజర్ పాలన నడిపింది బీఆర్ఎస్ అని చెప్పి రీసెంట్గా TV9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు. మీరేమో బుల్డోజర్ అనగానే కాంగ్రెస్ మీద నూకేస్తారు. పొన్నం గారు మాట్లాడితే అసలు కామెడీ లాగా అనిపిస్తుంది. అసలు ఏ టైంలో ఏ సమయంలో ఏం మాట్లాడతారో కూడా అర్థం కాదు. మీరు క్లియర్గా చూస్తున్నారు, బుల్డోజర్ తీసుకొని వచ్చినామనంటే అభివృద్ధి కార్యక్రమాలకు తీసుకొని వచ్చినాం. బుల్డోజర్ వీళ్ళు తీసుకొచ్చిరంటే పేదల ఇంటి మీదకి తీసుకొచ్చినారు. పెద్దోళ్ళ ఇంటికి పోతలేరు కదా, ఓన్లీ పేదలే కనిపిస్తున్నాయి కదా. ఆ పేదల ఇంటికి పోతారు, ఆ సందర్భం ఉండదు, సాటర్డేలు సండేలు ఉండవు, హాలిడేలు ఉండవు. ఏ సమయం పడితే ఆ సమయంలో వాళ్ళకి సమయం ఇవ్వకుండా బుల్డోజర్లను తీసుకుపోయి ఎవరు అరాచకం చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. మేము బుల్డోజర్ తీసుకొచ్చినామంటే అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం, నువ్వు బుల్డోజర్ తీసుకొచ్చినావు అంటే పేదల ఇంటి మీదకి తీసుకొని కూలగొట్టి వాళ్ళని రోడ్ పాలు చేసినాం. అది డిఫరెన్స్. మేము తీసుకొని వచ్చి ఎన్నో ఫ్లైఓవర్స్ కట్టినాం, ఎన్నో అండర్ పాస్ బ్రిడ్జిలు కట్టినాం, నువ్వు కూర్చుంటున్న కమాండ్ కంట్రోల్ కట్టినాం, నువ్వు కూర్చుంటున్న సెక్రటేరియట్ కట్టినాం, మీరు తిరుగుతున్న రోడ్లు కట్టినారు. అట్లాంటివి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు బీఆర్ఎస్ చేసింది. కానీ నువ్వు బుల్డోజర్ తీసుకొచ్చి ఏం కట్టినావు, ఏడగుల కొట్టినావు, ఏం చేస్తున్నావు అనేది ప్రజలు ఆల్రెడీ గమనించినారు. ఆల్రెడీ ఒక సందర్భంలో బుల్డోజర్ పెట్టుకొని ఒక మనిషి ప్రాణం తీసినావు ఆడ. సో అవన్నీ ప్రజలు అర్థమైంది. అది కూడా మైనారిటీ సోదరు. ఆ మైనారిటీ సోదరులే ఇప్పుడు కళ్ళు తెరిచిండ్రు, అర్థమైంది వాళ్ళకి ఏం చేయాలా ఏం చేయొద్దు అనేది. వాళ్ళైతే క్లియర్ కట్గా ఉన్నారు. ఎప్పుడైతే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అనౌన్స్ అయిందో ఆ పోలింగ్ డేట్ గురించి వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు కారు గుర్తుకి ఓటు వేయాలా, కాంగ్రెస్కి చెప్పుతో కొట్టే విధంగా కూడా రిజల్ట్ ఇవ్వాలని చెప్పేసి ప్రజలైతే క్లియర్ కట్టుతో ఉన్నారు. ఇంటింటి ప్రచారం చేసిన ప్రతి దగ్గర కూడా వాళ్ళు సునీత గారు రావాలి, వారికి మేము అండగా ఉంటాం, 15 ఏళ్ళ పాటు గోపీనాథ్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, వారికి మేము రుణం తీసుకునే అవకాశం మాకు ఇప్పుడు వచ్చింది అని భావిస్తున్నామని ప్రజలు మాట్లాడుతున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇన్ని శాఖలు ఆయన దగ్గర ఉన్నాయి. ముఖ్యమంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి, హోమ్ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్, అన్ని శాఖలు మెయిన్ శాఖలు అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఒక్క రివ్యూ మీటింగ్ జరగలేదు. అదే రహమత్ నగర్ ప్రాంతానికి వచ్చి రోడ్ షో చేసి నెక్స్ట్ డే పొద్దున 5 గంటలకి GHMC కార్మికురాల మీద అత్యాచారం జరిగింది. ఇప్పుడు దాకా ముఖ్యమంత్రి స్పందించలేదు, ఆ క్యాండిడేట్ అదే ఏరియాకి సంబంధించిన క్యాండిడేట్ స్పందించలేదు, మంత్రి స్పందించలేదు. మరి పొన్నం ప్రభాకర్ ఎందుకో మాట్లాడలేదు, మరి వాళ్ళ పార్టీకి సంబంధించిన మేయర్ కానీ డిప్యూటీ మేయర్ గారు మాట్లాడలేదు. సీతక్క గారు తిరుగుతున్నారు, వాళ్ళెందుకో మాట్లాడలేదు. కొండా సురేఖ గారు తిరుగుతున్నారు, మహిళా మంత్రులు తిరుగుతున్నారు, మహిళా నాయకులు ఒక్కళ్ళు కూడా ఒక మహిళ గురించి మాట్లాడలేదు. మళ్ళీ గురుకులాలు చిన్నపిల్లలు ప్రిన్సిపల్ హరాస్మెంట్ చేస్తున్నారు, ఏం జరుగుతుందో అనేది చూసి షాద్నగర్లో రోడ్డు మీదకి వచ్చి ఆ చిన్నపిల్లలు ధర్నా చేస్తుంటే పోలీసులు వాళ్ళ మీద కూడా దౌర్జన్యం చేశారు, వాళ్ళని కూడా కొట్టే ప్రయత్నం చేశారు. శాంతియుతంగా వాళ్ళు మరి సమస్యలు చెప్తున్నారు, మాకు ఈ జరుగుతుందని చెప్పేసి. మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు ఏం చేస్తున్నారు? ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్న మినిస్టర్గా ఉన్న నువ్వేం బీక్తున్నావు? ఒక ముఖ్యమంత్రిగా ఉండి నువ్వేం బీక్తున్నావు?
ప్రజలు అదే కదా నేను ప్రశ్నిస్తున్నారు. ఒక అధికారికి భద్రత లేదు, ఓటర్లకి భద్రత లేదు, మళ్ళీ మహిళలను కోటీశ్వరం చేస్తూ ఉంటారు. నవీన్ అన్న మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మీ ముఖ్యమంత్రి రోజు నీ పక్కనే ఉంటున్నాడు, నీ నియోజకవర్గంకి సంబంధించిన నువ్వు ఇప్పుడు ఏదైతే నుంచున్న నియోజకవర్గంలో డివిజన్లో ఒక మహిళకి అన్యాయం జరిగింది, మరి ఇప్పుడు దాకా ఏమైనా మాట్లాడినావా? కోటీశ్వరం చేయకన్నా కనీసం మహిళలకు భద్రత కల్పించే విధంగా మనం చర్యలు తీసుకుందామని కనీసం ఎప్పుడైనా నువ్వు అడిగినావా? ఇవన్నీ అడగరు, ఇవన్నీ అడిగే చేత కాదు. మళ్ళీ అదే మహిళను పట్టుకొని కించపరిచే విధంగా మాట్లాడుతూ, మళ్ళీ అదే మహిళ నాయకత్వంలో పనిచేస్తూ, ఏంది ఇది? ఎటు పోతుంది రాష్ట్రం? ఇప్పుడు తెలంగాణ ప్రజలు మొన్న ఇంటికి పోతుంటే ఏమైపోయిందమ్మా తెలంగాణ అని అన్నారు. ఏమైపోయిందమ్మా నువ్వే చెప్పు, అసలు ఏం జరుగుతుందంటే ఈ తెలంగాణకి రేవంత్ రెడ్డి అన్న దరిద్రం పట్టింది. ఆ దరిద్రం ఎప్పుడైతే వదులుతుందో అప్పుడే తెలంగాణ బాగుపడుతుంది. మళ్ళీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఈ చీకట్ల నుంచి మళ్ళీ వెలుతులోకి వస్తాం. అప్పటిదాకా మళ్ళీ ఈ చీకట్లలోకి వెళ్ళిపోతాం. ఎప్పుడైతే కాంగ్రెస్ అప్పుడెప్పుడో కాంగ్రెస్ కొద్దో గొప్ప కొంచెం మంచిగా ఉండే, అది కూడా పూర్తిగా మంచిగా లేకుండే, కానీ ఏదో ఒక చిన్న చిన్న మంచి పనులు చేసిండ్రేమో, కానీ వీడొచ్చి మొత్తం నాశనం చేసిండు. మాకు ఒక్కటి కూడా చేస్తలేడు. ఉల్టా మమ్మల్ని అసలు ప్రాణాలతో ఉండనిస్తాడో ఉండనియాడో, రేపొద్దున వీడికి ఓటేస్తే మా ప్రాణాలు వాడి చేతిలో పెట్టినట్టు అయిపోతుంది. సో ఇవన్నీ మేము గమనిస్తున్నాం. ఖచ్చితంగా జూబ్లీ హిల్స్లో సునీత గారిని గెలిపించుకుంటాం. మిమ్మల్ని అందరినీ పిలుచుకొని కాంగ్రెస్ పార్టీ ఇస్తా అన్న హామీలను నెరవేర్చేదాకా మీరు వాళ్ళతో కొట్లాడని మేము మీకు అండగా ఉంటామని చెప్పేసి ప్రజలే మాకు స్వయంగా చెప్పడం జరుగుతుంది. ఫైనల్గా ఒక్క మాటల జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో అసలు బీజేపీ పాత్ర ఏందండి? మాకెక్కడ బీజేపీ కనిపిస్తలేదు. వాళ్ళు ప్రచారం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. నేను ఇంతగానం తిరిగిన, డోర్ టు డోర్ తిరిగిన, క్యాండిడేట్తో తిరిగిన, మాకు ఇచ్చిన ఇన్ఛార్జ్ ఏరియాలలో తిరిగిన, ఎక్కడ కూడా బీజేపీకి సంబంధించిన క్యాండిడేటే కనిపించలేదు. బీజేపీ కార్పొరేటర్లు గొంతు చించుకొని అరుస్తారు, ఇక బీజేపీ జూబ్లీ హిల్స్లో బీజేపీదే హవా అని చెప్తున్నారు. ఇప్పుడు బీజేపీ కార్పొరేటర్లను పక్కకు పెడితే బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీలు చాలామంది ఉన్నారు. ఆ ఎంపీలు పోయి కేంద్రంలో ₹1 నిధులు తీసుకురమ్మనండి. ఇప్పటిదాకా ఒక్క నిధులు కూడా కేటాయించలేదు, ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. ఏమైనా అంటే సెంట్రల్ ఇప్పుడు ఇంత ఇన్కమ్ జనరేట్ చేస్తున్న తెలంగాణ రాష్ట్రము ఒక్క ఇన్కమ్ కూడా ₹1 కూడా తెలంగాణకి ఇవ్వకపోవడం ఎవరిది ఫెయిల్యూర్? ప్రజలు అదే కదా మాట్లాడుతున్నారు. ఆడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఉన్నారు, బీజేపీకి సంబంధించిన ఎంపీలు ఉన్నారు. ఒక్కళ్ళు కూడా ఒకరోజు అక్కడ పార్లమెంట్లో మాట్లాడింది, తెలంగాణ గురించి గొంతు దించుకొని నడిచింది ఎవరిది కూడా ఇక్కడ కనిపించలేదు. చాలా సందర్భాలు ఒక్కలో ఇద్దరు ఏదో వాళ్ళ నియోజకవర్గంకి సంబంధించిన ఇష్యూస్ మాట్లాడినరేమో, కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు అట్లా అంటుంటే నేషనల్ హైవే మొన్న చేవెళ్ళది ఇష్యూ అయింది. మరి వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా అక్కడ ఉన్నారు. మరి కొండా విశ్వేశ్వర్ మరి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన కూడా నిధులు తీసుకురావాలి కదా, ఆయన కూడా ఒక ఎంపీయే కదా. మరి అక్కడ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ముఖం చాటేస్తున్నారు. అంటే ఈ నిండు ప్రాణాలు ఎవరి వల్ల పోయినాయి? గతంలో ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఆపాదించిన వాళ్ళు, మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇన్ని జరుగుతున్నా కూడా మళ్ళీ కూడా బీఆర్ఎస్కి ఆపాదించడం అనేది ఏం మూర్ఖత్వమో ఏం పిచ్చితనమో మాకు అర్థం అవ్వట్లేదు. ప్రజలు కళ్ళు తెరిచినారు, వాళ్ళకి అర్థమైంది ఏం జరుగుతుంది ఏంటిది అనేది. ఖచ్చితంగా వాళ్ళే బుద్ధి చెప్తారు ప్రజాక్షేత్రం. థ్యాంక్ యూ.